హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం వేపుడండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు చేదనేది లేకుండా చాలా ఈజీగా, చాలా టేస్టీగా, సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. కాకరకాయ తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దేనికోసం నేను ఇక్కడ 1/2 కిలో వరకు కాకరకాయలని తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇలా మిడిల్లోకి కట్ చేసేసుకొని ఈ సీడ్స్ని తీయట్లేదు, అలానే ఉంచేసానమాట. సో ఈ విధంగా కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. మధ్యలోకి ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మిడిల్లోకి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెతో కొంచెం వాటర్ని తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని చిన్న చింతపండుని వేసుకోవాలి. అలాగే సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని, పసుపు చిటికెడ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఈ వాటర్లోకి వేసేయండి. వాటర్ ఈలోపు కాకరకాయలు ఉడుకుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఉల్లికారం తయారు చేసుకుందామండి. దీనికోసం పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. వెల్లుల్లి రెక్కలు 15 నుంచి 20 వరకు వేసుకోండి. ఇంకా 2 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నాను. మీరు తినే కారం బట్టి మీరు తీసుకోవచ్చు. ఇంకా 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. మెత్తని ప్యూరీలా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నుంచి 6 నిమిషాలు అయిన తర్వాత ఈ ముక్కల్ని ఇప్పుడు ఒక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. మరి ఎక్కువగా బాయిల్ చేసుకోకూడదండి. ఒక 5 మినిట్స్ చేస్తే సరిపోతుంది. ఇలా ఇవి కొంచెం చల్లారాక ఇలా చేత్తో వాటర్ని పిండేయాలి. కాకరకాయ ముక్కల్లో ఎలాంటి వాటర్ కూడా ఉండకూడదు. పిండేసి ప్యాన్ కింద 5 మినిట్స్ పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోండి. ఇవి డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. డీప్ ఫ్రై నచ్చిన వాళ్ళు ఇలా సాలో ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఈ ఆయిల్లోకి కాకరకాయ ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వటానికి టైం కొంచెం ఎక్కువగానే పడుతుందన్నమాట. సో నిదానంగా కొంచెం ఓపికతో ఈ ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల అస్సలు చేదు లేకుండా కాకరకాయ ముక్కల టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా ఫ్రై చేసి తీసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకా ఆవాలు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. శనగపప్పు, మినపప్పు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. సో ఇవి కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కారాన్ని యాడ్ చేసేద్దాము. మొత్తము ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నిదానంగా కొంచెం ఓపికతో ఈ ఉల్లి పేస్ట్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం ఇలా ఫ్రై చేసిన తర్వాత మూతను పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచుకొని ఫ్రై చేసుకోండి. మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా దగ్గర పడి ఇలా ప్యాన్కి స్టిక్ అవుతుంది అనేటప్పుడు మరలా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో అలాంటప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసేయాలి. ఈ 2 కూడా వేసి ఉల్లి పేస్ట్ కాకరకాయ ముక్కల్లోకి స్టఫింగ్లా ఈ విధంగా పెట్టుకోవాలి. ముందు మీరు ఉల్లిపాయ పేస్ట్ని స్టఫింగ్ పెట్టుకునైనా ఫ్రై చేసుకోవచ్చు. అలా అయితే ఉల్లిపాయ పేస్ట్ చక్కగా ఫ్రై అవుతుందండి. ఇలా చేసుకుంటేనే ఫ్రై చక్కగా అవుతుంది. సో ఈ విధంగా చేసి ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచేసుకొని ఇప్పుడు మూత తీసుకొని చూస్తే ఇలా కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. చాలా చాలా బాగుంటుంది. అస్సలు చేదు ఉండదండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా తింటారనమాట. ఈ విధంగా చేస్తే చాలా చాలా బాగుంటుంది. కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ అందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. సో ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే సింపుల్ మెథడ్లో చెప్పాను కదా. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిషిస్ కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.